నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2007లో మొదలైన ఈ చర్చలు దాదాపు 18 ఏళ్ల తర్వాత తుది దశకు చేరుకున్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ EU శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందా? ఈ ఒప్పందంతో భారత్కు ఏ రంగాల్లో లాభం కుదురుతోంది? EU మార్కెట్లో జీరో డ్యూటీతో వెళ్లే భారతీయ ఉత్పత్తులేవి? భారత మార్కెట్లో చౌకగా లభించనున్న యూరోపియన్ వస్తువులేంటి? డెన్మార్క్లోని గ్రీన్లాండ్ ద్వీపం వ్యవహారంలో అమెరికా, EU మధ్య గ్యాప్ పెరిగింది. గ్రీన్లాండ్ ద్వీపాన్ని మర్యాదగా అమెరికాకు అమ్మేయండి, లేదంటే కబ్జా చేస్తానని ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో EU దేశాలన్నీ డెన్మార్క్కు అండగా, అమెరికాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. అమెరికా మొండి వైఖరితో యూరోపియన్ యూనియన్ విదేశాంగ వాణిజ్య విధానాల్లో మార్పులు జరిగాయి. వాణిజ్యంలో పూర్తిగా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఐరోపా దేశాలు నిర్ణయించాయి. అందుకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఎప్పుడో 18 ఏళ్ల కిందట భారత్తో మొదలైన చర్చలను ఇప్పుడు హుటాహుటిన కొలిక్కి తెచ్చేందుకు EU సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఢిల్లీలోని కర్తవ్య పంథ్లో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ పెరేడ్కు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియోన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేసేందుకే వారిద్దరూ భారత్కు వచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పిస్తూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియోన్ సంచలన ట్వీట్ చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్, EU సిద్ధమయ్యాయి. ఈ డీల్ ఇరు పక్షాలకు లాభదాయకంగా ఉంటుంది. పూర్తి స్పష్టతతో పరస్పర ఆధారితంగా ముందుకు సాగేందుకు మేము సమాయత్తం అయ్యాం. విచ్ఛిన్న ప్రపంచానికి భారత్, EUలు సరికొత్త మార్గాన్ని చూపించాయని ఆమె వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్, EUలకు చెందిన 90% వస్తు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడం కానీ, పూర్తిగా తొలగించడం కానీ జరుగుతుంది. ఫలితంగా వాటిని ఇరు మార్కెట్లో వీలైనంత తక్కువ ధరలకే విక్రయించే అవకాశం లభిస్తుంది. ఫలితంగా భారత్, EUల్లోని తయారీ రంగ పరిశ్రమలకు చేతి నిండా పని దొరుకుతుంది. వస్త్ర ఉత్పత్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలకు జీరో డ్యూటీ యాక్సెస్ను కల్పించాలని EUను భారత్ కోరుతోంది. UK, UAE, ఆస్ట్రేలియాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లోనూ ఈ 7 ఉత్పత్తులకు జీరో డ్యూటీ యాక్సెస్ను పొందామని భారత్ గుర్తు చేస్తోంది. ఈ 7 పరిశ్రమలే, ఎందుకంటే వీటిలో ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతుంటారు. ఒకవేళ ఈ వస్తు ఉత్పత్తులను ఎలాంటి సుంకం లేకుండా ఐరోపాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తే ఆయా రంగాల పరిశ్రమలకు కలిసొస్తుంది. అవి తక్కువ ధరలకే ఐరోపా మార్కెట్లకు వస్తు ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలను విక్రయించగలుగుతాయి. ఫలితంగా భారత పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయి. ఈ ఆర్డర్ల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత పరిశ్రమలు ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీనివల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భారతదేశం తన వ్యవసాయ, పాడి పరిశ్రమలకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయింపును పొందింది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి ఈ విభాగాలపైనే ఆధారపడి ఉంది. టెలికమ్యూనికేషన్స్, రవాణా, అకౌంటెంట్, ఆడిటింగ్ వంటి సేవల రంగాల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను సడలించాలని భారత్, EU యోచిస్తున్నాయి. పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికలు, ట్యాగుల విభాగాలపైన భారత్, EU ప్రతినిధులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం EU దేశాలకు చెందిన మద్య పానీయాలపై భారత్ 100% నుంచి 125% సుంకాన్ని విధిస్తోంది. అక్కడి కార్లు, ఇతర వాహనాలు, వాహన విడి భాగాలపై భారత్ 35.5% సుంకాన్ని వేస్తోంది. అందువల్లే తమ కార్లు, వైన్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించమని భారత్ను EU కోరుతోంది. ఇంతకుముందు యునైటెడ్ కింగ్డమ్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో ఆటోమొబైల్స్ రంగంలో కోటా ఆధారిత సుంకం రాయితీలను ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపింది. వైన్లకు 10 సంవత్సరాల పాటు దశలవారీగా సుంకం రాయితీలను ఇస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.
ఇప్పుడు ఈ అంశాల ప్రాతిపదికనే తమతోనూ డీల్ చేసుకోవాలని భారత్ను ఈయూ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఈయూ డిమాండ్లకు భారత్ ఓకే చెబితే మన దేశంలో మునుపటి కంటే కాస్త తక్కువ ధరలకు ఐరోపా దేశాల వైన్, కార్లు, ఇతర వాహనాలు లభిస్తాయి. తమ బీఫ్, చక్కెర, బియ్యం మార్కెట్లను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయిస్తున్నట్లు ఈయూ ప్రకటించింది. ఈ ఒప్పందాల నేపథ్యంలో ఈయూ దేశాల నుంచి భారత్కు వచ్చే వస్తువు ఉత్పత్తుల జాబితాలో నెంబర్ 1 స్థానంలో యంత్రాలు, మెకానికల్ పరికరాలు ఉన్నాయి. విమానయాన, వాహన రంగాలకు అవసరమైన రవాణా పరికరాలు ఈయూ దేశాల నుంచి భారత్కు సప్లై అవుతుంటాయి. విమానాలు, అంతరిక్ష వాహక నౌకలను ఈయూ దేశాలు భారత్కు విక్రయిస్తుంటాయి. వాహనాలు, వాహన విడిభాగాలు, రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, వైద్య చికిత్సల ప్రెసిషన్ పరికరాలు, విలువైన రాళ్లు, లోహాలు, స్క్రాప్ ఈయూ నుంచి భారత్కు వస్తుంటాయి. భారత్ నుంచి ఈయూ దేశాలకు ఎగుమతి అయ్యే వస్తు ఉత్పత్తుల జాబితాలో నెంబర్ 1 స్థానంలో శుద్ధి చేసిన చమురు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను అసెంబుల్ చేసి ఈయూ దేశాలకు భారత్ విక్రయిస్తుంటుంది. భారతీయ సేంద్రియ రసాయనాల కోసం ఈయూ నుంచి భారీ ఆర్డర్లు వస్తుంటాయి. ఈ విభాగం రసాయన పరిశ్రమల్లోకే వస్తుంది. పలు యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లను సైతం ఈయూకు భారత్ సేల్ చేస్తుంటుంది. ఇనుము, స్టీల్ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు, వాహనాలు, వాహన విడిభాగాలు, విలువైన రాళ్లు, లోహాలు, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలను ఈయూ దేశాలకు భారత్ సప్లై చేస్తోంది. భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ కూటమి ఈయూ ఏటా ప్రపంచ దేశాలకు భారత్ చేసే ఎగుమతుల్లో దాదాపు 17% వాటా ఈయూదే. ఏటా ప్రపంచ దేశాలకు ఈయూ చేసే ఎగుమతుల్లో దాదాపు 9% వాటా భారత్దే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఈయూ ద్వైపాక్షిక వస్తు ఉత్పత్తుల వాణిజ్యం విలువ 12 లక్షల కోట్లు. వీటిలో భారత ఎగుమతుల విలువ 6.95 లక్షల కోట్ల రూపాయలు. దిగుమతుల విలువ 5.56 లక్షల కోట్ల రూపాయలు. 2024-25లో భారత్ ఈయూ సేవారంగ వాణిజ్యం విలువ 7.61 లక్షల కోట్ల రూపాయలు. మొత్తంగా చూస్తే 2024-25లో ఈయూతో వాణిజ్యంలో భారత్ 1.39 లక్షల కోట్ల రూపాయల వాణిజ్య మిగులును సాధించింది. ఇక్కడే మరో అంశం ఏమిటంటే భారత్ ఈయూ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కేవలం ద్వైపాక్షిక భాగస్వామ్యం కోసమే జరుగుతోంది. మార్కెట్ వాటా కోసం పోటీ పడుతూ ఈ ఒప్పందాన్ని ఇరుపక్షాలు కుదుర్చుకోవడం లేదు. ఐరోపా దేశాల్లో తయారయ్యే యంత్ర పరికరాలు, యంత్ర విడిభాగాలు, ప్రెసిషన్ పరికరాలు భారత్కు అవసరం. భారత్లో పెద్ద ఎత్తున తయారయ్యే విడి వస్తువులు ఐరోపా దేశాలకు అవసరం. ఈయూ, భారత్లు విభిన్న రంగాల్లో స్పెషలైజేషన్ను కలిగి ఉన్నాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైతే ఇరుపక్షాలు తమ 90% వస్తు ఉత్పత్తులను ట్యాక్స్ లేకుండా ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల వాటి ధరలు దిగొస్తాయి. వినియోగదారులు ఉపశమనాన్ని పొందుతారు. సేల్స్ పెరిగితే పరిశ్రమలు తమ ఉత్పత్తిని మరింత పెంచాల్సి వస్తుంది. ఫలితంగా వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈయూతో ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్ సాధిస్తున్న వాణిజ్య మిగులు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.